సో నాతోటి ఈరోజు శైలజ గారు ఉన్నారు. ఎన్టీసీపీ శ్రీ చైతన్య దగ్గర వర్క్ చేస్తారు. ఆవిడ గోదావరి ఖని నుంచి బ్రెస్ట్ హెల్త్ ఎగ్జామినేషన్ కోసం వచ్చారు. సో షీఈ్ వెరీ మచ్ బ్రెస్ట్ అవేర్. తన మాటల్లో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తనకేం తెలుసు, బ్రెస్ట్ హెల్త్ గురించి తనకేం తెలుసు, ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి తన అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ బ్రెస్ట్ చెక్ చేసుకోవాలి. ఈవెన్ 15 డేస్కో మంత్లీ వైజ్ ఒకసారైనా మనం బ్రెస్ట్ని ప్రెస్ చేస్తూ కొంచెం చెక్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ఎనీ లంప్ దెన్ ఇమ్మీడియట్లీ యూ కెన్ లంప్ ఆర్ నిప్పిల్ డిశ్చార్జ్ ఎనీథింగ్. వెన్ యూ ఆర్ ఫైండ్ ద నెక్స్ట్ మినిట్ మీన్స్ on that day without only, delay. yes, you can go and consult a gynecologist or a breast specialist. That is very important. సో మీ చుట్టుపక్కల మీరు మీ చిన్నప్పటికన్నా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా అయ్యాయన్న విషయం గమనించారా? గమనించాను మేడం. ఆల్రెడీ మా ఫ్రెండ్ కి అయింది. జస్ట్ 31 ఏజ్. 30. సో వెరీ ఇంపార్టెంట్. మన ఈ మధ్య చిన్న వయసులో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాం మేడం. 30 జస్ట్ 31 ఏజ్ లోనే అయింది. అవును. సో యా, అందుకని అవేర్ అయ్యి తనకేం లేకున్నా కూడా ప్రతి 6 నెలలకి వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్క్రీనింగ్. సో మనం ఈ డే అండ్ ఏజ్ లో ఏమీ లేకున్నా సరే సిమ్టమ్స్ వచ్చేంత వరకు ఆగకుండా ముందే హెల్త్ చెకప్ అంటే బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత కంటే ముందు చేయించుకోవడమే బెటర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ శైలజ గారు.